నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఈసీ ఎంపికలో తటస్థులుండాలి. ఎన్నికల సంఘం నియామక చట్టం వివాదంపై విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య. కేరళ నూతన సీఎం సతీశన్ ఈ నెల 18న ప్రమాణ స్వీకారం. బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో సరుకు రంగం సిద్ధం. షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. సీఎం వాహన శ్రేణి కుదింపు. పవన్ కళ్యాణ్, లోకేష్ మంత్రుల కాన్వాయ్లు కూడా. 4618 ఎకరాలలో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం. తొలి దశలో 3409 కోట్ల రూపాయల పెట్టుబడి. గ్రే హౌండ్స్ ఆక్టోపస్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు. బ్యాటరీతో నడిచే ఈ ట్రాక్టర్లు, టిల్లర్లు ఎన్టీఆర్ రోడ్ లో ప్రదర్శన. బాధ్యతలు స్వీకరించిన విహెచ్. నిరుద్యోగులకు త్వరలో శుభవార్త. మంత్రి పొంగులేటి. దేశీయ ఉత్పత్తుల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలకు రామచంద్రరావు పిలుపు. గ్రీన్ ఫార్మా సిటీలో పనులు ప్రారంభించాలి. రాష్ట్ర జీవశాస్త్రాల ఫౌండేషన్ బోర్డు సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించాలి అన్నదే రాజ్యాంగ మౌలిక నిర్మాణ సూత్రమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించకుంటే, స్వతంత్రంగా ఉన్నట్లు కనిపించకుంటే ఆ ఆశయం నెరవేరుతుందనే భరోసా లభించిందని జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకం, సర్వీసు నిబంధనల చట్టం 2023 చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన 6 పిటిషన్లపై తుది విచారణ గురువారం జరిగింది. సిఈసి, ఈసీల ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభ విపక్ష నేతతో పాటు 3వ సభ్యుడిగా కేంద్ర మంత్రిని చేర్చడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. గతంలో 5గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించిన ప్రకారం ఈ ఎంపిక కమిటీ సభ్యుల్లో కేంద్ర మంత్రి స్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలి. కానీ కేంద్రం ఆ సూచనను పాటించకపోవడం ఎన్నికల సంఘం స్వతంత్రతను, తటస్థతను దెబ్బతీస్తుందని పిటిషనర్లు ఆరోపించారు. కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి 2023 చట్టాన్ని గట్టిగా సమర్థించారు. 5గురు న్యాయమూర్తుల ధర్మాసనం సూచించిన తాత్కాలిక ఏర్పాటును పాటించాల్సిన బాధ్యత పార్లమెంటుకు లేదు అని వాదించారు. శాసన నిర్మాణ సంపూర్ణాధికారం పార్లమెంటుకే ఉంటుందన్నారు. ఊహాజనిత పక్షపాత ఆరోపణల ఆధారంగా చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయలేదని పేర్కొన్నారు. శాసన నిర్మాణ వ్యవస్థ అధికారాలు న్యాయస్థానం జోక్యం తగదని నొక్కి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజులకు కేరళ నూతన ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ వీడిపోయింది. ఆ రాష్ట్ర తదుపరి సీఎంగా వీడి సతీశన్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ పదవి కోసం ఆ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో అగ్రనాయకత్వం విస్తృత సంప్రదింపులు, సమాలోచనలు జరపాల్సి వచ్చింది. ఎట్టకేలకు సతీశన్ వైపే మొగ్గు చూపింది. ఏఐసీసీలో కేరళ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాసమున్షి గురువారం ఢిల్లీలో పార్టీ నిర్ణయాన్ని వెల్లడించారు. కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా వీడి సతీశన్ ను నియమిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. గురువారం అధిష్టానం నిర్ణయం వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరువనంతపురంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం సతీశన్ ను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ తీర్మానం ఆమోదించింది. అనంతరం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ను కలిసి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను సతీశన్, సీనియర్ నేతలు సమర్పించారు. ఈ నెల 18న కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దేశం గర్వించే రక్షణ కేంద్రంగా పుట్టపర్తి తయారు కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాలు అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. పుట్టపర్తి అనగానే సత్యసాయిబాబా గుర్తొస్తారు. తన బోధనలతో విశ్వశాంతికి కృషి చేశారు. ఆపరేషన్ సింధూర్ భారతీయులకు గర్వకారణం. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోనే ఆధునిక డ్రోన్ ఎకోసిస్టమ్ కు శ్రీకారం చుట్టాం. 686 కోట్ల రూపాయలతో 8 సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటి ద్వారా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ. ఒకానొక దశలో అనంతపురం ఎడారిగా మారిపోయింది. రాయలసీమ రూపురేఖలు పూర్తిగా మార్చిన ఘనత ఎన్టీఆర్ది. సీమకు నీళ్లు తీసుకురావాలి, ప్రజల జీవితాలను మార్చాలని ఎన్టీఆర్ సంకల్పించారు. ఆయన శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. సమర్థ నీటి నిర్వహణతో సీమకు జలహారతి ఇచ్చాం.
కేంద్రం సహకారంతో రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయి. రాయలసీమను మళ్లీ రతనాలసీమ చేసే బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. కడప స్టీల్ ప్లాంట్ పనులు జూన్లో ప్రారంభించి 2028 నాటికి నిర్మాణం పూర్తి చేసి రాయలసీమకు కానుకగా ఇస్తాం. దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఈ ఏడాది జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లో 600 కిలోలు, వచ్చే ఏడాది 1500 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తాం. బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ మారబోతోంది అని సీఎం అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు లోకేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, అనేక ఖనిజ వనరులున్నాయి. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. కడప స్టీల్ జూన్ లో ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి కానుకగా రాయలసీమకి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఖనిజ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. స్టీల్ ప్లాంట్లకి, సిమెంట్ ప్లాంట్లకి శ్రీకారం చుడతాం. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. జూన్ 5 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత 10 రోజుల పాటు సర్ నిర్వహణకు సన్నద్ధత, బూత్ స్థాయి అధికారులకు శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం 4 రోజుల పాటు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తారు. రాజకీయ పార్టీలు నిర్మించుకున్న బూత్ లెవెల్ ఏజెంట్లు వారికి సహకరిస్తారు. అదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అనంతరం 4 రోజుల పాటు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనర్హులకు నోటీసులు జారీ చేసి 2 నెలల్లో వాటిని పరిష్కరిస్తారు. ఈ దశలన్నీ పూర్తయ్యాక సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్, ఇతర మంత్రులు తమ కాన్వాయ్లోని వాహనాల్ని తగ్గించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్ని చంద్రబాబు 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన వాహన శ్రేణిలో సగం వాహనాలను తగ్గించాలని భద్రతా అధికారుల్ని ఆదేశించారు. గురువారం నుంచి వారు దీన్ని అమలు చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశానికి సీఎం కేవలం 4 వాహనాల కాన్వాయ్తోనే చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ 2 వాహనాలున్న కాన్వాయ్ సచివాలయానికి వచ్చారు. మిగతా మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి, సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎస్కాట్ వాహనంతో పాటు మరో వాహనంలో వచ్చి సమావేశానికి హాజరయ్యారు. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రావుల గ్రామం సమీపంలో సుమారు 4618 ఎకరాల్ని అనువైనవిగా గుర్తించారు. రాజధానితో పాటు అటు గుంటూరు, విజయవాడ నగరాలతో సామీప్యత, అనుసంధానతను దృష్టిలో ఉంచుకొని దీన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతం ప్రతిపాదిత అమరావతి ఔట్ రింగ్ రోడ్డుకు సమీపంలో రాజధానిలోని ప్రస్తుత సచివాలయం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం 4 గ్రామాల్ని తరలించారు. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణానికి వాటిని అభివృద్ధిలో భాగం చేయాలన్న ప్రభుత్వ విధానానికి కట్టుబడి గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంపిక చేసిన భూములు ప్రస్తుతం జరుగుతున్న రాజధాని 2వ దశ భూ సమీకరణలో లేవు. భూ సమీకరణలో తీసుకుంటారా, భూ సేకరణకు వెళతారా అనే విషయంలో రైతుల అభిమతానికి అనుగుణంగా ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఇప్పటికే ప్రీ ఫీజిబిలిటీ స్టడీ పూర్తి చేసి పచ్చజెండా ఊపింది. రైట్స్ కన్సల్టెన్సీ సంస్థ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధం చేసింది. మన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండో విభాగాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని డీజీపీ సివి ఆనంద్ ప్రశంసించారు.
కర్తవ్య నిర్వహణలో ఈ రెండు విభాగాలు చూపించే ప్రతిభా పాఠవాలు ఎనలేనివన్నారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి గురువారం ఈ రెండు విభాగాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వాటి శిక్షణ, ఆయుధ సంపత్తి, పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తొలుత ప్రేమావతిపేటలోని గ్రేహౌండ్స్ విభాగాన్ని సందర్శించిన ఆనంద్ అధికారులతో సమావేశమయ్యారు. వామపక్ష తీవ్రవాదం అణిచివేతలో గ్రేహౌండ్స్ బలగాల సామర్థ్యం, శిక్షణ ప్రమాణాలు, బోధనాంశాలను పరిశీలించారు. దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం బలహీనపడిన నేపథ్యంలో గ్రేహౌండ్స్ లోని 708 పోస్టులను రద్దు చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉందని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దీన్ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నంలోని ఆక్టోపస్ శిక్షణ కేంద్రాన్ని సివి ఆనంద్ సందర్శించారు. శిక్షణ కోసం కొత్తగా నిర్మించిన సదుపాయాలను, పరిపాలన భవనాన్ని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ బృందాల శిక్షణ విభాగాన్ని ప్రత్యేకంగా సమీక్షించారు. సున్నితమైన ప్రాంతాల్లో తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా కార్యాచరణ సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలతో పాటు కొత్తగా వస్తున్న వాటి వద్ద కూడా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే వ్యూహాలు రూపొందించాలని డీజీపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీజీ అనిల్ కుమార్, గ్రూప్ కమాండర్ రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంధన సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో సన్నకారు, మహిళా రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, టిల్లర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎంతో ప్రజాదరణ పొందిన స్వరాజ్ ట్రాక్టర్లను అభివృద్ధి చేసిన పంజాబ్ లోని సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీటిని తయారు చేసింది. దేశవ్యాప్త రోడ్లలో భాగంగా హైదరాబాద్ లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థలో గురువారం ఈ ట్రాక్టర్, టిల్లర్ల ప్రదర్శనను ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు వీటి పనితీరును సిమ్రీ శాస్త్రవేత్తలు వివరించారు. కార్యక్రమంలో సిమ్రీ డైరెక్టర్ నరేష్ కుమార్ ముర్ము, ఎన్టీఆర్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా వి హనుమంతరావు గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు జానారెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకేటి శ్రీహరి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, దానం నాగేందర్, రాజ్ ఠాకూర్, చీఫ్ పి పాది శ్రీనివాస్ ఆయనకు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాజక సహకార సమాఖ్య చైర్మన్ గా దాసరి రాజు, అజయ్ కుమార్ హైదరాబాద్ మాసప్ ట్యాంక్ సంక్షేమ భవన్లో గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్పర్సన్ గా సరిత గురువారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మేకలు, గొర్రెలతో పాటు పశు సంపద వృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఎన్నికలు రాకముందు భారతదేశ జోడో యాత్ర మొదలుపెట్టినప్పుడు కర్ణాటక నుండి తెలంగాణ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారికి అప్పటికే బడుగు బలైన వర్గాలు, అత్యవసర ప్రజానీకాన్ని, వ్యవసాయం, నిరుద్యోగులు అందరూ బాగా తెలుసుకునేవాళ్ళంటే నేను ఇప్పటివరకు ఏమనుకున్నా అంటే ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది, కానీ వారికంటే ఎక్కువ ఓబీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారికి న్యాయం జరుగుతుంది కనుక వీ ప్రభుత్వం పవర్ వీ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సస్ అంతతో అవరే ఇండియా ఇచ్చేదా అకార్డింగ్ టు దేర్ పిల్లలు సొంత విశాఖగా చెప్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు ఆయన ఓబీసీ ఉండి కూడా ఇప్పటి వరకు మాకు న్యాయం జరుగుతుంది. 2005 ప్రతి ఏప్రిల్లో ఏమంటారు, మేము క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం, తప్పనిసరిగా క్యాష్ వైజ్ సెన్సస్ చేస్తాను. ఇవాళ జనగణన జరుగుతుంది కానీ మా పేరే లేదు. ఈరోజు ఎస్సీ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజులలో బౌద్ధ దగ్గర ఉండే గుళ్ళకు అడిగేది కనుక అర్థమైంది మీద వారికి రిజర్వేషన్ పర్మినెంట్ మాకు లేదు. మాకు 20% మండల కమిషన్ 20% ఫుల్ఫిల్ అయింది. ఇప్పుడు రాహుల్ గాంధీకి మంచి
వీటన్నిటిలో పన్నుల నంబర్ మీద ఏమన్నా ఇంటి యజమాని అయితే ఎస్సీ ఉంటే ఎస్సీ పెట్టాలి, ఎస్సీ ఉంటే ఎస్సీ తీసుకోవాలని మొత్తం కాదు అదర్ సర్టిఫికెట్ అసలు ఓబీ సర్టిఫికెట్ పనిచేయలేదు. అంత ఆయన ఉద్దేశంలో ఆయన ఏ ఉద్దేశంతో మాకు అనుకూలం కానీ ఆయన కంప్లీట్ గా ఆలోచించి ఆలోచన మోహన్ భగత్ ఆలోచనతో నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త చెబుతుందని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకు ఉద్యోగాల ప్రకటనకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తాం. నాడు రైతుల చేతులకు సంఖ్యలు వేసి నడి రోడ్డు మీద నడిపించిన విషయం మరిచిపోయిన భారత నాయకులు నేడు అన్నదాతలకు మాయమాటలు చెబుతున్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు ప్రజల గురించి పట్టించుకోలేదు. వరుస ఎన్నికల్లో ప్రజల తీర్పును చూసి కూడా వారికి కనువిప్పు కలగడం లేదు అని మండిపడ్డారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్, అదనపు కలెక్టర్ శ్రీజ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పుర చైర్పర్సన్ పి అనిత తదితరులు పాల్గొన్నారు. మీ దీవులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో కాలు పెట్టాం. ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనని కాదని పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం రావాలని, ఆ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అయితేనే తప్ప పేదవాడికి అండగా ఉండదని రాష్ట్ర ప్రజలందరి దీవులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వాన్ని ఈనాడు మనం ఏర్పాటు చేసుకొని నిరంతరం పేదవాడికి అండదండలుగా ఉంటూ ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదవాడికి అందిస్తూ రైతుని రాజులు చేస్తామని చెప్పి, ఆడబిడ్డని కోటేశ్వరాలను చేస్తామని చెప్పి, నిరుద్యోగ యువతకి అండగా ఉంటామని చెప్పి ప్రతి కార్యక్రమాన్ని మీ దీనులతో ఉన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు చేసుకుంటా వస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కానీ, తెల్ల రేషన్ కార్డు కానీ, పెద్దోళ్ళు తినే సన్న బియ్యం నా పేరింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కానీ, పెద్దోళ్ళు చదువుకునే పెద్ద స్కూల్స్ కి ధీటుగా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మించి పేదవాళ్ళ పిల్లలు కూడా ఆ స్కూల్లో ఉన్నతమైన విద్యను నేర్పిస్తూ పేదోడి పొట్ట నిండా బువ్వ పెట్టడం కోసం 40% డైట్ ఛార్జీలు, పేదింటి ఆడబిడ్డ చదువుకునే పాపకి 200% కాస్మెటిక్ ఛార్జీలు మీ దీవులతో ఉన్న ఈ ప్రభుత్వం ఈనాడు అందిస్తూ పేదవాడికి వైద్యానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ ఆనాటి ప్రభుత్వం పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లియాలనే జ్ఞానం లేకపోతే పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇల్లు కాగితాలకే పరిమితం కాకుండా కట్టిన లెవెల్ని బట్టి ప్రతి సోమవారం నాడు డబ్బులు ₹1 కూడా కరప్షన్ లేకుండా హైదరాబాద్ లో బటన్ నొక్కితే ఇక్కడ నా పేదింటి ఆడబిడ్డ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తూ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే అభివృద్ధి కూడా ఎక్కడా తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీ దీవులతో ఉన్న ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు తెలియదు కాదు, ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో అధికారులు ఎవరు మీ దగ్గరికి రాలే. మీ కష్టాలు చెప్పాలంటే ఆ చెట్టుకు పుట్టకు చెప్పాల్సిన పరిస్థితి ఆనాడు ఉండేది. ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలల్లోనే అధికారుల్ని ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి, ప్రతి వాటికి పంపించి మీ సమస్యలన్నీ ఆనాడు తెలుసుకున్నాం. 3వ సంవత్సరంలో కాలు పెట్టిన సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంతో 99 రోజులు అన్ని శాఖలకు సంబంధించిన అంశాలని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఆ సంక్షేమ కార్యక్రమాల్లో పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో తెలుసుకుని దాన్ని సక్ర మార్గంలో నడిపించాలని ఈ కార్యక్రమాన్ని ఈనాడు మనం చేపట్టాం. దాంట్లో భాగంగా మన పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాం. మున్సిపాలిటీని 2 క్లస్టర్లుగా ఏర్పరచుకున్నాం.
కార్పొరేషన్ ని ఒక్క క్లస్టర్గా ఏర్పరచుకొని పాలారి నియోజకవర్గం మొత్తం 14 క్లస్టర్లుగా విభజించి ఇవాళ 12వ క్లస్టర్ కి సంబంధించిన సమావేశాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఇందాక గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్లు సుమారు ఇప్పటి వరకు 11 దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ క్రమంలో దేశీయ ఉత్పత్తుల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సూచించిన సప్త సూత్రాలు అనే అంశంపై గురువారం హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కరపత్రం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని సూచనలు రాజకీయ అంశాలు కావు, అవి దేశ ఆర్థిక భద్రత, సామాజిక బాధ్యతలకు సంబంధించినవి. ముఖ్యంగా లోకల్ ఫర్ వోకల్ భావనతో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఖర్చుల్లో మితవ్యయం పాటించాలని ప్రధాని స్వయంగా తన కాన్వాయ్ వాహనాలను తగ్గించుకొని ఆదర్శంగా నిలిచారు. ప్రజలు కూడా అవసరమైనప్పుడు మాత్రమే వ్యక్తిగత వాహనాలను వాడాలి అని రామచంద్రరావు పేర్కొన్నారు. ఇచ్చిన పిలుపుకు మేము కూడా అవసరం ఉన్నప్పుడే డీజిల్ పెట్రోల్ కారు వాడమని నాకు మీటింగ్ ఉన్నది జేఆర్సీ కన్వెన్షన్. ఇక జూబిలీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నేను తార్నాకా నుంచి పెట్రోల్ వచ్చాను. ఇప్పుడు ఈవీ వెహికల్ ఎక్కి ఆ మీటింగ్ వచ్చి మళ్ళీ తార్నాకా వెళ్తాను. ప్రజల్ని కూడా హైదరాబాద్ నుంచి కోరారు మనం పెట్రోల్ డీజిల్ని ఆదా చేయాలని. ఎక్కడైతే అవసరం ఉంటుందో తప్పదు, ఎక్కడైతే అవసరం ఉంటుందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలనేది జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఒక అధ్యక్షుడిగా నేను కూడా ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎంత వీలుంటే అంత చేసే ప్రయత్నం నేను కూడా చేశాను. కార్యకర్తలు కూడా ఇదే పిలిపిస్తున్నాను, ప్రజలు కూడా పిలిపిస్తున్నాను. ప్రపంచం మొత్తంలో కూడా ధరలు ఇంతకుముందు ఎక్కువ పెరిగినాయి. ఇప్పుడు భారతదేశం 7 నెలల తర్వాత పెరుగుతుంది కాబట్టి మనకు చాలా మంచి అవకాశం ఆర్థిక కాపాడడానికి నరేంద్ర మోదీ గారి మాట విన్నాము. దీన్ని మనం పాటిద్దామని చెప్పేసి కూడా ప్రజల్ని కోరుతాము. తెలంగాణ గ్రీన్ ఫార్మాసిటీలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల మేరకు సత్వరమే పనులను ప్రారంభించాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో 84,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో జీవశాస్త్రాల రంగం విలువ $145 బిలియన్ చేరుకుందని, రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన విస్తరణ అని తెలిపారు. గురువారం హైదరాబాద్ లో మంత్రి అధ్యక్షతన తెలంగాణ జీవశాస్త్రాల ఫౌండేషన్ 7వ బోర్డు సమావేశం జరిగింది. సీఈఓ సర్వేశంగ్, సలహాదారు శక్తి నాగప్పన్, డాక్టర్ రెడ్డిస్ చైర్మన్ సతీష్ రెడ్డి, లారస్ ల్యాబ్ సీఈఓ సత్యనారాయణ, ఐపీ డైరెక్టర్ మధుసూదన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 2016 నుంచి జీవశాస్త్ర రంగం దాదాపు 3 రెట్లు అభివృద్ధి చెందింది. ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ, హెల్త్ ఆవిష్కరణలో ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. ప్రపంచంలోని 10 అగ్రగామి జీవశాస్త్రాల కంపెనీలలో 9 సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాలకు ఇప్పుడు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. గత 2 ఏళ్లుగా తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం అపూర్వ వృద్ధిని సాధిస్తోంది. 2026-27లో జీవశాస్త్రాల విధానం అమలును వేగవంతం చేయడంతో పాటు తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ కార్యకలాపాలను చేపడతామని మంత్రి తెలిపారు. శక్తి నాగప్పను ఫౌండేషన్ బోర్డు సభ్యుడిగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.